తెలియపరుస్తూ ఉన్నాను. ఇదిను దేవుని వాక్యముల నుండి కొన్ని మాటలు మనం ధ్యానం చేసుకుందాం. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 13వ వచనాన్ని మనం చదువుకుందాం. చూడండి ప్రియులారా, మీలో ఎవరికైనాను శ్రమ సంభవించిన అతడు ప్రార్థన చేయవలెను, ఎవరికైనాను సంతోషము కలిగిన అతడు కీర్తనలు పాడవలెను. ప్రియా దేవుని బిడలారా, ఈ ఉదయకాలం యాకోబు భక్తుడు మాట్లాడుతూ అంటున్నాడు, మీలో శ్రమ కలిగినట్లయితే ప్రార్థన చేయాలి అంటున్నారు. ప్రియులారా, ఎంతమంది వారి శ్రమలో ప్రార్థన చేస్తూ ఉన్నారు? చాలామంది జీవితాన్ని మనం పరిశీలన చేస్తే ప్రార్థన కొదువైపోయింది అనేక మంది కుటుంబాల్లో. అందుకే ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రభులు వారు చెప్పారు, మీరు శోధనలోకి ప్రవేశించకుండా ఉండునట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయమని చెప్పారు. ఈనాడు అనేక మంది కుటుంబాలు శోధనలో పడిపోవడం గల కారణం, బలహీనతలో సమస్యల్లో పడిపోవడం గల కారణం, శ్రమల్లో పడిపోవడం గల కారణం ఏంటంటే ప్రార్థన కొదువైపోతుంది. అందుకనే ప్రార్థన లోతు మనము ఎప్పుడు కూడా పరీక్షించుకోవాలి. మన ప్రార్థన అనుభవాన్ని దేవునితో ప్రతినిత్యం సమయాన్ని పెంచుకోవాలి. ప్రార్థించేటువంటి కుటుంబాలు, ప్రార్థించేటువంటి క్రైస్తవులు ఎప్పుడు ఒక నూనె కలిగిన దీపం ఎలాగైతే వెలుగుతుందో అలా వెలిగించబడతారు. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభునందు ప్రియులారా, ప్రార్థన చేస్తే నీ శ్రమల నుండి విడిపించబడతావని ప్రభువు చెబుతా ఉన్నారు. అందుకనే రోమిలకు రాసిన పత్రికలో మరి అపోస్తలుడైనటువంటి పౌలు గారు అంటాడు, యూదుడని లేదు, గ్రీసు దేశస్థుడని లేదు, ఒక ప్రభువే అందరికీ ప్రభు అయి ఉండి అందరి ఎడల ఆయన కృప చూపుటకు దయాళుడై ఉన్నాడు అని అంటాడు. ప్రియులారా, 10వ అధ్యాయము మరి 12-13 వచనాల్లో రాయబడింది. నిజమే, మన దేవుడు కృప కలిగిన వాడు, దయ చూపటానికి, కృప చూపటానికి ఆయన సమర్థుడైన దేవుడై ఉన్నాడు. కనుక ఈ ఉదయకాల సమయం నువ్వే స్థితిలో ఉన్నా నువ్వు ప్రార్థన చేయగలిగితే నువ్వు విడిపించబడతావు, నీ కుటుంబం విడిపించబడుతుంది. శ్రమలు వచ్చాయని కృంగిపోతున్నావా? శ్రమలు వచ్చాయని ఏడుస్తూ ఉన్నావా? నీ కన్నీరు తుడవటానికి, నిన్ను విడిపించటానికి, నీ బ్రతుకును బాగు చేయటానికి నా దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ఈరోజే మోకాలు వేసి ఎందుకు నువ్వు ప్రార్థన చేయకూడదు? ఆది అపోస్తుల కాలంలో ఆదిమ సంఘానికి శ్రమలు వచ్చినప్పుడు ఇదిగో అపోస్తులు పౌలు శీలలు ప్రియులారా మరి చెరసాల్లో బంధించబడ్డారు. చెరసాల్లో వారు అన్యాయంగా బంధించబడినప్పుడు ప్రియులారా ఎంతో దుఃఖముతో వారు ఏడవలసింది, కానీ ఏడవలేదు. బాధపడవలసింది, బాధపడలేదు. కారణం ఏంటో తెలుసా? మేము నమ్మిన దేవుడు మా శ్రమల నుండి మమ్మల్ని విడిపిస్తాడు, మేము ఆరాధించే దేవుడు మమ్మల్ని రక్షిస్తాడు అనేటువంటి ఒక బలమైనటువంటి గొప్ప నమ్మక విశ్వాసముతో వారు చెరసాల మధ్యలో నుండి మరి సంతోషముతో పాటలు పాడుతూ ఉన్నారు. ప్రియులారా, ప్రార్థన చేస్తూ ఉన్నారు. వారు చేస్తున్న ప్రార్థన, వారు పాడుతున్నటువంటి కీర్తనలు ఆకాశమందున్న దేవుడు ఆలకించాడు. వారి ప్రార్థన విన్నాడు. ప్రియులారా, ప్రార్థన విన్న దేవుడు వారి సంఖ్యలను తెంచి పడవేశాడు. దేవునికి మహిమ కలుగును గాక. వారి సంఖ్యలను తెంచేశాడు. వారిని చెరసాల నుండి, బంధకాల నుండి ప్రియులారా విడిపించాడు. సమస్తమైన మహిమ దేవునికి కలుగును గాక. ప్రియా దేవుని సంగమా, ఈరోజు నువ్వే బాధలో ఉన్నావో, నువ్వే శ్రమలో ఉన్నావో, అపోస్తులను విడిపించిన దేవుడు, అపోస్తుల ప్రార్థన ఆలకించిన దేవుడు ఈరోజు నీ ప్రార్థన ఆలకిస్తాడు. నువ్వెక్కడ పడిపోయావో, నువ్వెక్కడ బలహీనుడు అయి ఉన్నావో, నువ్వెక్కడ కన్నీరు కారుస్తూ ఉన్నావో, నా దేవుడు నీకు సంతోషాన్ని ఇచ్చి నిన్ను లేవనెత్తి ఒక ఉన్నతమైన బిడ్డగా నిన్ను తీర్చిదిద్దును గాక. ఆమేన్. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయును గాక. ప్రార్థన చేసుకుందామా? మహోన్నతుడా, దయగల తండ్రి, కృపగల ప్రభువా, నీకు వందనాలు. మీలో ఎవరికైనా శ్రమ కలిగితే వారు ప్రార్థన చేయాలని చెప్పారు. నాయనా, మా జీవితంలో ఎన్నో శ్రమలు మమ్మల్ని వెంటాడుతూ ఉన్నా మేము సరైన రీతిలో ప్రార్థన చేయలేకపోతున్నాం. ప్రభువా, ఈ దినం మేము ప్రార్థన చేస్తే మమ్మల్ని విడిపిస్తానని మీరు సెలవిచ్చారయ్యా. నీ విడిపించే దేవుడు. అందుకనే ఒక ప్రభువే అందరికీ ప్రభు అయ్యుండి తనకు ప్రార్థన చేయవారందరి ఎడల కృప చూపే దేవుడు ఉన్నావని వాక్యం సెలవిస్తూ వచ్చింది. అపోస్తుల పట్ల, పౌలు శీలల పట్ల నాయన మీరు చేసిన అద్భుతమైన కార్యం మా జీవితంలో కూడా చేయమని మా ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తూ అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. మీ గాడులందరినీ దీవించును గాక. ఆమేన్.